జూన్ 11న మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ గారు ప్రకాశం జిల్లా పొదిలి గ్రామంలో పొదిలి టొబాకో బోర్డుకానికి ఉదయాన్నే 10:30 గంటలకు వచ్చేస్తారు. 10 గంటల 15 నిమిషాలకు ల్యాండ్ అయిన తర్వాత ఈ ప్రజల్ని అందరిని కలుసుకుంటూ 10 గంటల 30 నిమిషాలకి బోర్డుకు వచ్చేస్తారు. టొబాకో బోర్డుకు వచ్చిన తర్వాత వేలం కేంద్రంలో పాల్గొని వేలం గత సంవత్సరం ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉంది, అదేవిధంగా పొగాకు రైతులతో మాట్లాడి పొగాకు రైతుల కష్టాలు నష్టాలు, వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళకి ప్రాఫిట్లు ఉన్నాయా లేవో తెలుసుకోవడం కోసం గవర్నీయులు జగన్మోహన్ గారికి వస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రైతులు అన్ని రకాల రైతులు నానా రకాలకు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పొగాకు రైతులు గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారుగా కింటా 34,000 35,000 పలికితే ఈ ప్రభుత్వంలో 24,000కి 25,000 కొనే పరిస్థితి లేదు. దాంతోపాటు వచ్చిన పొగాకులో 50% పొగాకు వెనక తీసుకుపోవటం, రైతులందరూ ట్రాక్టర్లో వెనక తీసుకుపోవడం నిజంగా చాలా బాధాకరం ఉంది. అది మేము జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కంపల్సరీగా రైతులను ఆదుకోవడం కోసం, రైతులను పరామర్శించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా రైతుల కోసం అండగా ఉంటుంది కాబట్టి నేను కంపల్సరీగా వస్తానని చెప్పిన మాట ప్రకారం వస్తున్నాడు. అందరూ రైతులతో కలిసి రైతుల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ గారు ఎప్పుడు అండగా ఉంటారని తెలియజేయడం కోసం వస్తున్నారు. కాబట్టి ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో సుమారుగా 125 మంది రైతు ఆత్మహత్యలు జరిగినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ ప్రకాశం జిల్లాలో ఈ వారం రోజుల నుంచి సుమారుగా 3 మంది రైతులు ఆత్మహత్యలు చేశారు. ఒక రైతు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. కాబట్టి దయచేసి రైతులు ఆధారపడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ గారు మీకోసం రైతుల కోసం అండగా ఉంటారు. వాళ్ళని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొచ్చైనా పొగాకు కొనిపిస్తారని చెప్పేసి మాకు పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి అందరూ రేపు ఈ ప్రోగ్రాంకి రైతులందరూ విరిగా వచ్చేసి ఈ ప్రోగ్రాం చేయవలసిన